హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో సాస్ అండి. టొమాటో సాస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటోస్ అండి. నేను 3/4 kg టొమాటోస్ తీసుకున్నాను. సో ఎప్పుడైనా సాస్ ప్రిపేర్ చేయడానికి రెడ్ కలర్ టొమాటోస్ యూస్ చేసుకోవాలి. షుగర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, జింజర్ నేను 1 ఇంచ్ తీసుకున్నానండి. గార్లిక్ వచ్చేసి 5 తీసుకున్నాను. అండ్ వెనిగర్ 1/2 కప్ తీసుకున్నాను. 3/4 kg టొమాటోస్కి నేను 200 ml వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకుందామండి. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచేద్దాము లో ఫ్లేమ్లో. విజిల్స్ అయిపోయాయి. టొమాటోస్ అన్నీ కూడా బాగా బాయిల్డ్ అయిపోయాయి. సో ఇది మనం ఒక 20 to 25 minutes అలా రెస్ట్ పక్కకు పెట్టేద్దాము, చల్లారనివ్వాలి పూర్తిగా. సో ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ టొమాటోస్ మాత్రమే తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేస్తాను. లిక్విడ్ అవసరం లేదండి. బయట మనకి షాప్స్లో డిఫరెంట్ కంపెనీస్ టొమాటో కెచప్ దొరుకుతుందండి. కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే వాటికి కెమికల్స్ ఏమీ ఉండదు. పైగా ఇది మనకి 1 week to 10 days వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ టొమాటో పేస్ట్ ఏదైతే మనం పట్టేసుకున్నామో అది ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే టొమాటోలో సీడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఓన్లీ ఫైన్ పేస్ట్ లాగా ఉన్నది ఫిల్టర్ చేసుకుందాము. పైగా మనకి ఆల్రెడీ వాటర్ కూడా మన కుక్కర్లో పెట్టినప్పుడు ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా మనం దీంట్లో యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసేసుకొని దీంట్లో ఉన్న పల్పి అంతా తీసి పక్కకు పెట్టేద్దాము. సో మొత్తం ఫిల్టర్ చేశాక అండి మనకి ఇంత మాత్రం పల్పి మిగిలింది, అది పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా దాంతో మనకి యూజ్ ఉండదు. మనం ఫిల్టర్ చేసిన టొమాటో సాస్ ఉంది కదండి, ఆ సాస్ కాస్త స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. మనము కలర్ కోసము బీట్రూట్ అయినా కలర్ అయినా యాడ్ చేస్తారు. సో న్యాచురల్గా చెప్పాలంటే అది కూడా అవసరం లేదు. కొంచెము కలుపుతూ ఉంది. ఆల్రెడీ మనకి లిక్విడ్ వచ్చేసింది. ఆ లిక్విడ్ కాస్త కొంచెం దగ్గరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. పైగా మనం తీసుకున్నవి కూడా రెడ్ టమాటోస్ తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, కలర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో టొమాటో కెచప్ రెడీ అయిపోతుందండి. ఇంకొక 2 minutes లో ఫ్లేమ్లోనే ఇలా పెట్టుతూ కలుపుతూ ఉండాలి. వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదు. అలా అని మరీ చిక్కగా కూడా ఉండొద్దు, ఎందుకంటే చల్లారిపోయాక దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి. చూసారు కదండి, వాటర్ కంటెంట్ అంతా పోవడం వల్ల మనకి కలర్ టొమాటోస్ కలర్ కూడా మారిపోతుంది, రెడ్డిష్లోకి మారిపోతుంది. ఇది చాలా ఈజీ అండి, మీరందరూ కూడా ట్రై చేయండి. పైగా ఇది ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో పిల్లలైనా మనమైనా కానీ బయటి ఫుడ్ బదులు ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్ అండి. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో నా టొమాటో కెచప్ రెడీ అయిపోయినట్టే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ రెసిపీ మనకి 1 week to 10 days ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. సో ఒక టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ విల్ లైక్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.